వేదిక మోడల్ యునైటెడ్ నేషన్స్ రంగారెడ్డి జిల్లా కార్యక్రమ విశేషాలు. జై హింద్, నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండల సమావేశ మందిరంలో సాంఘిక శాస్త్ర ఫోరం రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, అంతర్జాతీయ అవగాహన, సామాజిక బాధ్యత, మానవ హక్కుల పట్ల చైతన్యం, వేదికపై మాట్లాడే ధైర్యం మరియు తర్కబద్ధమైన ఆలోచనను పెంపొందించే లక్ష్యంతో వేదిక మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం జరగడానికి ముందు నుంచే రంగారెడ్డి జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం అధ్యక్షులు శ్రీ మహిపాల్ రెడ్డి గారు ముందస్తు ప్రణాళిక, సమన్వయం, నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టి ప్రతి అంశాన్ని శ్రద్ధగా పర్యవేక్షిస్తూ కార్యక్రమ విజయానికి కీలక పాత్ర పోషించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాంఘిక శాస్త్ర ఫోరం కార్యదర్శి శ్రీ జి వెంకటేశ్వర్లు గారు విద్యాపరమైన దిశానిర్దేశం, అంశ ఎంపిక, విద్యార్థుల్లో అవగాహన పెంపు, ఫోరం స్థాయి సమన్వయం వంటి అంశాల్లో విశేష కృషి చేసి ఈ కార్యక్రమానికి బలమైన పునాది వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంఓ శ్రీ జయచంద్రారెడ్డి గారు విచ్చేసి కార్యక్రమాన్ని మరింత గౌరవప్రదంగా తీర్చిదిద్దారు. సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రపంచ సమస్యలను అర్థం చేసుకుని స్పందించే బాధ్యత గల పౌరులుగా ఎదగాలి అని సూచించారు. ప్రత్యేకంగా బాల కార్మికత్వం వంటి సమస్యలు సమాజానికి సవాళ్లు అని పేర్కొంటూ అలాంటి అంశాలపై విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించి మాట్లాడడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా శ్రీ మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలాంటి వేదికలు విద్యార్థులను భవిష్యత్తు నాయకులుగా, విశ్లేషకులుగా, సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల ప్రతినిధులుగా ఆలోచించి వాటి సమస్యలపై చర్చించి పరిష్కార దిశగా మాట్లాడటం విద్యార్థుల్లో ఉన్న మేధస్సు, చైతన్యం, నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనం అని కొనియాడారు. జిల్లా కార్యదర్శి శ్రీ కె జంగయ్య గారు మాట్లాడుతూ సాంఘిక శాస్త్రం అనేది కేవలం పాఠ్యాంశం మాత్రమే కాదని అది సమాజాన్ని అర్థం చేసుకునే దారిచూపు అని తెలిపారు. ప్రత్యేకంగా బాల కార్మికత్వం నిర్మూలనలో విద్య, చైతన్యం, చట్ట అవగాహన ఎంత ముఖ్యమో విద్యార్థులు అర్థం చేసుకోవాలని సూచించారు. శ్రీ జి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ మోడల్ యునైటెడ్ నేషన్స్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వ భావన, మానవ గౌరవం వంటి అంశాలపై లోతైన అవగాహన కల్పిస్తాయని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల పరిస్థితులను అధ్యయనం చేసి వాటి సమస్యలను విశ్లేషించి వేదికపై చర్చించడం విద్యార్థులలో ఉన్న సామాజిక చైతన్యం మరియు విశ్లేషణాత్మక దృష్టికి నిదర్శనం అని అభినందించారు. శ్రీమతి లలిత గారు మాట్లాడుతూ బాల్యం అనేది చదువుకోవడానికి, కలలు కనడానికి, ఎదగడానికి అని, బాల కార్మికత్వం పిల్లల హక్కులను హరించే ఒక సామాజిక అన్యాయమని పేర్కొన్నారు. ఈ అంశంపై విద్యార్థులు ఎంతో బాధ్యతతో, చైతన్యంతో మాట్లాడడం చాలా సంతోషకరమని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మీలా విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ మోడల్ యునైటెడ్ నేషన్స్ వంటి కార్యక్రమాలు విద్యార్థులకు ప్రపంచాన్ని తరగతి గదిలోనే అనుభవించే గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తనకు కేటాయించిన దేశం తరపున మాట్లాడిన తీరు, వారి ఆత్మవిశ్వాసం, వేదికపై హుందాతనం, అంశంపై పట్టుదల, మాట్లాడే శైలి ఎంతో ప్రశంసనీయమని అన్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార దిశగా ఆలోచించే నైపుణ్యాన్ని పెంపొందించడంలో అత్యంత ఉపయోగకరమైనవని పేర్కొన్నారు. ప్రత్యేకంగా బాల కార్మికత్వం నిర్మూలనలో విద్య, చట్టాలు, ప్రభుత్వ చర్యలు, సమాజ భాగస్వామ్యం అన్నీ కలిసి వచ్చినప్పుడే మార్పు సాధ్యమని విద్యార్థులు చక్కగా వివరించారని అభినందించారు. ఫోరం సభ్యురాలు శ్రీమతి రమాదేవి గారు మాట్లాడుతూ విద్యార్థులు ఇంత చిన్న వయసులోనే మానవ హక్కులు, సమానత్వం, సామాజిక బాధ్యత వంటి అంశాలపై ఇంత చక్కగా మాట్లాడడం ఎంతో ఆనందకరమని అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం సమాజం మొత్తం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. శ్రీ యుగంధర్ రెడ్డి గారు మాట్లాడుతూ బాల కార్మికత్వం ఒక దేశ అభివృద్ధికి అడ్డంకి అని, ప్రతి చిన్నారి పాఠశాలలో ఉండాలి గాని పని స్థలాలలో కాదు అని
బలంగా పేర్కొన్నారు. ఈ అంశాన్ని విద్యార్థులు ప్రపంచ దేశాల కోణంలో చర్చించడం అభినందనీయమని అన్నారు. శ్రీ పరశురాం గారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో మాట్లాడే నైపుణ్యం, సామాజిక చైతన్యం, అంతర్జాతీయ అవగాహన, తర్క శక్తి పెంచుతాయని తెలిపారు. భవిష్యత్తులో సమాజాన్ని మార్చే శక్తి ఈ విద్యార్థుల్లో ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ మానవ హక్కులు ప్రతి మనిషికి సమానంగా అందాల్సిన ప్రాథమిక హక్కులు అని పేర్కొన్నారు. ప్రత్యేకంగా పిల్లల హక్కుల విషయంలో సమాజం మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ఆ దిశగా ఒక గొప్ప చైతన్య వేదికగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాలోని సుమారు 250 పాఠశాలల నుంచి ఎంపికైన ప్రతిభావంతులైన 60 మంది విద్యార్థులు 60 దేశాల ప్రతినిధులుగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. వారు ధరించిన సూట్లు, ప్రదర్శించిన హుందాతనం, మాట్లాడిన ఆత్మవిశ్వాసం, వేదికపై చూపిన రాయల్ డెలిగేట్ లాంటి ప్రవర్తన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి విద్యార్థి తనకు కేటాయించిన దేశం తరపున బాల కార్మికత్వం అనే ముఖ్యమైన అంశంపై సుమారు 1 నిమిషం పాటు మాట్లాడారు. తమ దేశాల్లో బాల కార్మిక సమస్యను ఎలా ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వ విధానాలు ఏవి, పిల్లల హక్కులను ఎలా రక్షించాలి, సమాజం ఎలా ముందుకు రావాలి వంటి అంశాలపై ఎంతో చక్కగా, స్పష్టంగా, ఆలోచనాత్మకంగా ప్రసంగించారు. అదేవిధంగా విద్యార్థులు ఒక బిల్, రెజల్యూషన్ ను ప్రతిపాదించి సభలో చర్చించి ఆమోదించడం కూడా ఈ కార్యక్రమంలోని ముఖ్య విశేషంగా నిలిచింది. ఈ ప్రక్రియ ద్వారా పార్లమెంటరీ విధానం, ప్రతిపాదనలు, అభిప్రాయ సమన్వయం, ప్రజాస్వామ్య నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ప్రాయోగికంగా నేర్చుకున్నారు. న్యాయ నిర్ణేతలు ఇతర పాఠశాలల ఉపాధ్యాయులను నియమించగా గైడ్ టీచర్లు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించారు. పాల్గొన్న 60 మంది విద్యార్థులలో 13 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ఎంపికయ్యారు. వారు ప్రాతినిధ్యం వహించిన దేశాలు అల్బేనియా, యునైటెడ్ స్టేట్స్, కెమరూన్, థాయిలాండ్, కాంగో, ఈస్టోనియా, డెన్మార్క్, ఐవరీ కోస్ట్, సౌత్ ఆఫ్రికా, ఇరాక్, పోర్చుగల్, నార్వే, ఫ్రాన్స్. ఈ విద్యార్థులు తమ ప్రతిభ, అవగాహన, వేదిక ప్రదర్శన, విశ్లేషణాత్మక దృష్టి ఆధారంగా విజేతలుగా నిలిచారు. ఒకే పాఠశాల నుండి 2 విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం కార్యక్రమానికి హాజరైన వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఈస్టోనియా మరియు ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులుగా పాల్గొన్న ఆ విద్యార్థులు తమ అద్భుత ప్రతిభతో, చక్కటి వేదిక ప్రదర్శనతో రాష్ట్ర స్థాయికి ఎంపికై ప్రత్యేక గుర్తింపు పొందారు. ముగింపు సందర్భంగా క్లోజింగ్ సెరమనీ ఎంతో అర్థవంతంగా జరిగింది. విజేతలకు సర్టిఫికేట్స్, పాల్గొన్న ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అందజేశారు. మొత్తం మీద ఈ కార్యక్రమం విద్యార్థుల్లో మానవ హక్కుల అవగాహన, సామాజిక బాధ్యత, ప్రపంచ దృక్పథం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో విజయవంతమైంది. ఇలాంటివి మరెన్నో కార్యక్రమాలు జరగాలని మన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ధన్యవాదాలతో జై హింద్. ఈ వీడియోను సమర్పిస్తున్న వారు శ్రీ మీలా విజయ్ కుమార్ గారు, స్కూల్ అసిస్టెంట్, సాంఘిక శాస్త్రం, జడ్పీహెచ్ఎస్, కొహెడా, రంగారెడ్డి జిల్లా.